నేను సూరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుడిని మరియు సామాజిక కార్యకర్తను. మరి మన ఎస్ఎల్ఆర్ యాట్ ది యూట్యూబ్ ఛానల్కు మనం ఇప్పుడు మరి మాట్లాడే అంశం ఏమంటే వంద్యత్వం. వంద్యత్వం అని అంటే మరి స్త్రీ పురుషులు మరి పెళ్ళైన తర్వాత మరి కొంతకాలం లేదా ఎక్కువ కాలము మరి సంతానము కలగకపోవటం అనే అంశం మీద మరి ఇప్పుడు మాట్లాడుకున్నాము. అయితే ఎక్కువ కాలము మరి ఎందుకు సంతానము మరి మరి కలగకోకుండా ఉండటం ఏంటి, మరి కొంత డిలే అయిన తర్వాత కలగటం ఏంటి, ఈ అంశాల మీద మరి నేను ఒక క్లారిటీ ఇస్తాను. అయితే పెళ్ళైన దంపతులు ఇరువురు కూడా మరి పెళ్ళైన దగ్గర నుండి మరి ఈ రతి క్రీడ ఏదైతే ఉన్నదో మరి దాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు మరి పెళ్ళి అయిన 3 నెలలు 3 సంవత్సరాల వరకైనా క్రమం తప్పకుండా ఒకసారి కాకుండా సరే మరి ఎక్కువ సార్లు మరి ఆ సంభోగం జరుపుకున్నట్టయితే మరి అందువలన కొద్దిగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మరొకటి మరి ఆ స్త్రీ మహాతల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ ఋతుక్రమంలోని మరి కొంతమందికి 3 రోజులు, కొంతమందికి 7 రోజులు ఇట్లా ఆ క్రమం జరుగుతుంది. సరే ఎన్ని రోజులైనా 7 రోజుల తర్వాత కానీ లేదా 7 రోజులు అయిపోయిన వాళ్ళకి మరి అప్పుడు స్నానం చేసిన తర్వాత ఆ వారం అయిన అనంతరం మరి అది 2వ వారంలో మరి ఈ స్త్రీ పురుషులు రతి క్రీడ మరి వారు సంభోగము జరుపుకోవటం వల్ల, సంయోగం చేయటం వలన ఈ యొక్క పిల్లలు కలుగుతారు అని మరి పరిశీలనలో తేలింది. పరిశీలనలో తేలింది. మళ్ళీ ఇంకా ఏమంటే దగ్గర కెమెరామెన్ దగ్గర మరి ఈ రతి క్రీడను స్త్రీ పురుషులు ఇరువురు మరి అలా మొక్కుబడిగా కాకుండా మరి నేను చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మరి ఒకసారి ఆ సంయోగం జరిగిన తర్వాత మరి వెంటనే ఎవరికి వారు వెళ్ళిపోకుండా మరి స్త్రీ మా తల్లి మరి మీద అలాగే ఉండి పురుషాంగాన్ని కూడా తీయకోకుండా మరి సంయోగం జరిపినట్టయితే మరి ఆ తీరుగా జరిగిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా ఇక యుక్త వయస్కుల్లో కామన్గానే ఇది రతి క్రీడకు పురుషులు సిద్ధమవుతారు కనుక మరి అది సెకండ్ టైం కూడా అది జరిగిన తర్వాత కూడా మరి అట్లనే కొంత టైము స్త్రీ మా తల్లి పైన అట్లా ఉండటం వల్ల మరి ఇట్లా రతి సంయోగం జరిపినట్లయితే మరి ఈ సంభోగం జరిపినట్లయితే ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపల సంతాన యోగ్యత కలిగిద్దని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. సరే మరో ప్రక్రియ ఏమిటంటే ఇంకా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాని వాళ్ళు అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మరి సరే ఏది ఏమైనా కానీ కొద్దిగా ఉపాధి అవకాశాలు పెరగటం వలన మరి నెల ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి కొవ్వు పదార్థాలు మరి అవసరమైన ఆహార పదార్థాలను మరి ఈ ఫాస్ట్ ఫుడ్ మరి ఇవి కాస్త ఎక్కువ తీసుకొని రుచికరమైనటువంటి తిండ్లు తినటం మరి శారీరక శ్రమ లేకపోవటం వలన మరి ఈ సంతాన యోగ్యత అనేది మరి జరగటానికి కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. పూర్వం రోజుల్లో మరి ఇట్లా మరి అంటే పూర్వం రోజుల్లో మరి ఇటువంటి సమస్యలు చాలా రేరుగా ఉండేవి. ఇప్పుడు ఈ గొడ్డుబోతుతనం అనేది మరి స్త్రీ పురుషుల్లో ఉండటం వల్ల
ఎందుకుంటుందంటే ఈ కారణాల వల్ల. మరి పరిశ్రమ లేకుండా మరి మరి అధిక డబ్బులొచ్చి మరి డే అన్ డే అనకుండా నైట్ అనకుండా మరి నిద్రించటం మరి ఇటువంటి కారణాల వల్ల కొంత డిలే అయ్యే అవకాశం. అంటే కొంత మరి సమయము మరి కొంత సమయంలో అది అవ్వాల్సిన సమయం కాకుండా కొంత సమయం దాటిపోయిన తర్వాత కొంతమందికి అందుతా ఉంది. మరి కొంతమందికైతే అట్లా కూడా ఇదవుతుంది. పూర్వం రోజుల్లో మరి అంటే 40 సంవత్సరాల బ్యాక్‌లో మరి మేమైతే ఈ విషయం మీద మాకు సహజంగానే తెలిసేది. ఎట్లా? ముందు మరి మాకు యుక్త వయసు వచ్చే టైంలో మరి ఈ మేము వ్యవసాయంలో ఎక్కువగా దున్నపోతులు, మరి ఎడ్లు, ఆవులు వీటిని ఉపయోగించేది. అయితే ఇట్లా మేము బర్రెలు, గొడ్లు ఇవి మరి సాగుతున్న టైంలో కొన్ని ఈ బర్రె పడ్లనేవి కట్టకపోతే ఏం చేసేవాళ్ళం అంటే అది కట్టాలనే దానికోసం మరి దానికి పరిశ్రమ ఉంటేనే ఖచ్చితంగా కట్టిద్దని ఆ రోజుల్లో మరి మా పెద్దవాళ్ళు అనుకుంటూ మరి బర్రెని అట్లా ఈ పని కోసం సిద్ధం చేసి బర్రెని ఒకవైపు దున్నని ఒకవైపు మరి అరకకి కాడికి కట్టి మరి పొద్దాక వాటిని దున్నటం వల్ల మరి అట్లా కొంతకాలం జరగటం వల్ల ఒక 2-3 నెలలు అట్లా జరగటం వల్ల మరి వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. కనుక మరి ఆ తీరుగా పరిశ్రమ లేకోకుండా ఉంటున్న ఈ జనరేషను మరి ఇప్పుడు పరిశ్రమ చేసి మరి కొన్ని అదే ఫాస్ట్ ఫుడ్లు అవి తినుకోకుండా పగలు నిద్ర లేకోకుండా పగలు నిద్ర పోకోకుండా మరి ఇతర మరి ఈ శృంగార క్రీడ ఏదైతే ఉందో మరి దాన్ని మరి అదరా చేసి ఎవరికి వాళ్ళు ఎమ్మటే నిమిషాల మీద వెళ్ళిపోవటము ఇటువంటి చేయటం వల్ల కొంత డిలే అవుతున్నది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే ఈ గొడ్డుబోతుతనంతో ఉన్న దంపతులు, అది ఒక్కళ్ళు అయితే కాదు, గొడ్రాలు అంటారు. గొడ్రాలు కంటే స్త్రీ తల్లిని ఒకదాన్ని నిందించడం కరెక్ట్ కాదు. పురుషులకు కూడా కారణాలు ఉంటాయి. పురుషుడి వల్ల కూడా కొంత కారణాలు ఉంటాయి. అది ఏది ఏమైనా కానీ ఈ క్రమంలో నేను ఈ ఇరువురికి కూడా చెప్పేది ఏంటంటే మరి ఎన్టీ రామారావు మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మరి తాను అంటే ఎవరు ఏం చెప్పకపోయినా కానీ పరిశ్రమ అవసరం అనేది గుర్తించి మరి ఆయన ఇంట్లో మరి ఆనాడు ఒక ట్రక్కు ఇసుకను తోలించుకొని మరి ఆ ట్రక్కుని మట్టిని ఆయన ఒక్కడే మరి తట్టతో మరి ఆడ ఉన్న ట్రక్కుని ఒక పక్క పోసుకున్నటువంటి ట్రక్కుని మరో పక్కకి పోయటం, మరి అటు నుంచి మళ్ళీ ఇటు పక్క పోయటం ఆయన వ్యాయామం ముగిసేది. ఎందుకంటే ఆయన సినిమా స్టార్ కాబట్టి ఆయన మామూలుగా బయటికి పోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ తీరుగా చేసేవాడు. అంటే అట్లా మరి మనకి శారీరక శ్రమ కావాలనే మరి ఆలోచనలో మన జనం చేయట్లా. ఎందుకంటే సుఖమే కోరుతున్నారు కనుక ఇటువంటి సమస్య వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క మరి సంతానం లేటు ఉన్న దంపతులు ఏం చేయాలి అని అంటే శారీరక శ్రమ మీకు కూడా మరి చేయాలి అని అంటే మీరు ఎక్కడైనా ఒక చోట మరి హైదరాబాదు లాంటి లేదు మరి ఖమ్మం లాంటి మరి మహానగరాల్లో ఉండి మరి ఇంత డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి చూసిన ఏమిటంటే మరి మీరు కూలికైతే పోరు, అక్కడ ఇసుక మరి లాట్లు పోసి నిల్వ చేసి అమ్ముకునే యొక్క ఆ దుకాణాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మరి మీరు ఈ ఇసుకని మీరు ఒక ట్రక్కు ఇద్దరు కలిసి ఒక ట్రక్కుని తెల్లవారుజామున లేదు మీ ఇష్టం వచ్చిన టైంలో సాయంత్రం టైంలో ఆ ట్రక్కుని కిందికి దించి మరి పోయటం వల్ల మీకు మరి అట్లా పోసి పరిశ్రమ చేసి మరి ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా సంతాన యోగ్యతకు అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఇంకా నేను విపులంగా ఇంకా చెప్పాలి అని అంటే మరి ఇప్పుడు మనకి ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ మరి గంటలు నేను దీని మీద వీడియో తెస్తే మరి వీక్షకులకు కొంత ఇబ్బంది అసౌకర్యం గురవుతుందన్న ఉద్దేశంతో మరి ఇప్పుడు మేము ఏ అంశాన్ని అయినా మరి 10 నిమిషాల్లోపు చేయటం మరి ఇది ఇప్పుడు ఈ యూట్యూబ్ దాంట్లో జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మీకు అనేక అమూల్యమైనటువంటి విషయాలను నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. ఏమైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు. మరి కనుక మీరంతా కూడా మీరు ఈ
SLR@5 టీవీకి యూట్యూబ్ ఛానల్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ ఒక్కటి చేస్తే, ఈ రెండు చేస్తే మరి మీ బాధ్యత తీరిద్దని, మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేసి మీ సందేహాలు మరియు మీకు వచ్చేటటువంటి డౌట్లకు నేను ఇంకా మరింత సేవ చేసి మరి మీకు అమూల్యమైనటువంటి విషయాలను అందించాలి అని అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మరియు లైక్ని చేసి నన్ను ప్రోత్సహించడం వల్ల మీకు అప్పటికప్పుడు డబ్బులు పోయేదే ఉండదు. ఒక 5 రూపాయలు కూడా పోదు. విలువైన సమాచారాన్ని మీరు తీసుకుంటున్నప్పుడు ఒక 5 పోదు, 3 పోదు. మరి ఇటారి దానికోసం మరి మరి మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని మరి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ సబ్స్క్రైబు, లైకు ఈ తప్పనిసరిగా చేయమని, మాకు సహకరించమని, మీతో పాటు వీక్షకులు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మీ వల్ల వారికి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మీరందరూ కూడా మానవత్వపు ఆలోచనలు చేసి మీరు మానవత్వం కలిగిన మనుషులుగా ఈ విధంగా నన్ను సపోర్ట్ చేసి నా సేవలు మీరు తీసుకొని మీరు అభివృద్ధి పదంలో మున్ముందుకు దూసుకుపోవాలని కోరుతూ ముగిస్తున్నాను. జై భారత్.